పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. యవనస్తులారా, మీరు దృష్టిని జయించినారనుక మీకు రాయించున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రి ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. తండ్రులారా, మీరు ఆదరించి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు దేవుని వాక్యం మీద నిలిచినది, మీరు దృష్టిని జయించినారు కనుక మీకు రాయించున్నాను అంటాడు. ఇది యవనస్తులు జాగ్రత్తగా ఆలోచించాలా, ఆత్మీయంగా బలపడాలా. అందు గురించే యవన కాలమందు మరి దేవుని కార్యమానం మోయటంతో, ఏం కార్యమానం? సువార్తమానం కార్యమానం. ఎద్దు బాగా తిరుగుతుంటుంది, సాగినది ఏం చేస్తుంది? కార్యమాన్ని లేబేలో పడి చూసుకుంటుంది. యవనస్తులు కోడదులు సాగిన వస్తాయా? అట్లాగా మనం కూడా వాక్యాన్ని తలపోసుకుంటే మనకు ఆ టేస్ట్ రుచ్యం కనపడుతుంది. నశించిపోయి ఆత్మల కొరకు సువార్త మనం ప్రకటించాలంట. గలతీ రాసిన పత్రిక 6:2 చూస్తే పౌలు అంటాడు, మీరు ఒకరి భారాన్ని భరించి క్రీస్తు నియమం కొనసాగించి అంటాడు. పౌలు గారు చెప్తున్నాడు పిల్లగా. అందుగురించే కార్యమానం యవన కాలమందు కార్యమోయటి నరునికి ఎంతో మేలంట కదా. మనం ఏం మోయాలా? ఈ రోజుల్లో లోక సంబంధమైన కార్యమానం మోస్తారు, లోక సంబంధమైన కార్యక్రమాలు పాల్పడుతున్నారు కదా. లోకంలో ఏముంది చూడండి, వాటికి లోక సంబంధమైనటువంటి చూడండి. 2వ అధ్యాయము 10వ వచనం మొదటి రాసినది, లోకంలో ఉన్నవాటిని నేను ప్రేమింపకూడదు అంటాడు. 10వ వచనము ఏముందవి? ఈ కార్యమైన మోసి మెత్తకాయలైపోతారు కదా. 15వ వచనము తండ్రి ప్రేమ, తండ్రి లోకాశ, నేత్రాశ, ఇవన్నీ లోకస్తులే. యవనస్తులు తాకేసి ఊగుతారు కొంతమంది, ఇట్లా ఇట్లా లోక సంబంధంగా డ్యాన్స్ చేస్తారు, కేకలు చేస్తారు. తండ్రి ఇటువంటి ఎవరికి తెలుసా? నువ్వు దేవుని కంటే హైలైట్ చేస్తే, యవనస్తులు నీకు దేవుడు కుమార్తె ఇస్తే నీ ఇంటి సామాన్లు చేసుకోవడానికి నీ పొలం పైన కాదు, దేవుడు ఇచ్చి గర్భఫలం ఎవరు ఇచ్చారు? దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నీ పని చేయడానికైనా. సమయాలు మోసైన ప్రవక్తలు ఎంతోమంది ఎందుకు ఇచ్చారు? సమాజాన్ని మార్చడానికి, సమాజ సేవలు అందించడానికి. అందుగురించే పౌలయ్య అంటాడు, మీరు ఒకరి భారాన్ని భరించి క్రీస్తు నియమం కొనసాగించి అంటాడు. యవనస్తులు మీరు బలవంతులు కాబట్టి భయభక్తులుగా బలవంతులుగా వాక్యం ఉండాలి. అందుకు దేవుని మీద నిలిచిన మీరు దృష్టిని జయించిన మీకు రాయించున్నాను. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవటం ఇవన్నీ లోకం ఏరులై మారుతున్నాయి. ఇవి సరైనవిగా లోక సంబంధమే. చూడండి, ఎక్కడ షష్ఠి కావాలా, బర్త్డే కావాలా, పైస కదా, తాగుడు, జూదము, ఎన్నో లోకాన్ని సైతాన్లో అనేవాడు ఏం చేస్తారంటే ఆకర్షిస్తున్నారు యవనస్తులు. అందుగురించే ఏం చేయాలంటే మనం సామెతల గ్రంథం 16:6-7 చూస్తే, యెహోవా యందు భయభక్తులు, చూడండి 6వ వచనం, చెట్టు తలంపులు ఆటోమేటిక్ పోతాయంట. వాక్యం మీలోకి లేకుంటే వాడు ఆడుకుంటాడు, ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటాడు యవనస్తుల్ని. కానీ టచ్ ఫోన్లో ఆడుకుంటాడు, గోడకు ఆడబెట్టుకుంటాడు. అందుగురించి వాక్యం లేకపోతే నిన్ను ఆటాడిస్తాడు. అది సెల్లోనే ఆటాడిస్తుంది. సెల్లుకి పని అయిపోతున్నారు కొందరు కదా. రెడ్మో ఫోన్లు కొంతమంది చెవుల్లో పెట్టుకొని దుప్పటి కప్పుకొని, కొంతమంది పడుకు చూసి దుప్పటి కప్పుకొని చేరుకొని చూసేవాళ్ళు లేకపోలేదు. దుప్పటి కాదు, దూరం చూసారు పండుకున్నాను, దుప్పటి కప్పుకొని దుప్పటి ఎగితే చెరిపోండి. అంత విచిత్రమైనటువంటి ఏమని చూస్తారు యవనస్తులు పిల్లరా. కాబట్టి ఊళ్ళో చూస్తే దుప్పటి కప్పుకొని పడుకొస్తే దుప్పటిలోని చెవులోకి ఎయిర్ ఫోన్ పెట్టుకొని చూస్తే వాళ్ళు లేకపోలేదు. ఎంత విచారకరం. ఎవరు పాలనే వాళ్ళ సమాజం అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలు, వాటిని రూపుమాపాలంటే ఈ మాట కూడా సామెత గ్రంథం 16:6 సామెత గ్రంథం 16:6 ఏముంది?
మనుషులు చెడుతనము ఎక్కడ పోతాయంట విసర్జిస్తారు. అందుగురించి యవనస్తులు మీరు బలవంతులుగా ఉండాలంటే వాక్యం మీలో ఉండాలి పిల్లరా. కొంతమంది తల్లిదండ్రులు సాకాల్సిన వాళ్ళే తల్లిదండ్రుల ముందే కాలగర్భములు కలిపి తాగి ఊగితారు. ఊక్కట్లు వచ్చింది కొంతమంది చాలా విచారకరం. అందుగురించే సత్యం చెప్పాడు యేసయ్య. శాస్త్రంతో ఫైట్ చెప్పినాడు, సత్యం స్థాపిస్తే నేను నిజం చెప్పిన మీరు నమ్మలేకపోతున్నారు. అన్నాడు బలంగా మంచి వయసులో చెప్పినాడు, నమ్మలేకపోయినాడు. యెహోషువార్త 8:4 మీరు మీ తండ్రి అపవాద సంబంధంలో నిజం చెప్పి మీరు గ్రహించలేకపోతున్నారు. నాలో సత్యమని నాలో పాపమని మీరు నిరూపించగలని సవాలే చెప్పిన మనగాడు. లోకరక్షకుడు. ఈ లోకములు ఎంతోమంది పాపాత్ములు, దౌర్భాగులు, తుచ్చిపోతులు, వదలిపోతులు ఎందరో ఉన్నారు. ఆయన యవన కాలంలో ఏమి ఇచ్చినాడు తెలుసా? ఆయన ఏం చేశాడు యవన కాలంలో? తన 33 సంవత్సరాలు రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు సర్వ మానవుడి కొరకు. ఏం సన్నమాట అనుకున్నారా? ఏం వయసు అయిపోయిన మంచి వయసులో ఆయన ఏం చేశాడు? తండ్రి చిత్తాన్ని తెలిసి ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, నీలో చెడ్డ గుణాలు పోవాలంటే వాక్యం నీలో ఉండాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి వలన మనుషులు చెడుదలం విసర్జిస్తారు. వాక్యం నీళ్ళు లేకుంటే ఆడిస్తాడు అపవాది. మత్తయి సువార్త 11:28 చూస్తే 29 ఏమంటాడు యేసుప్రభువు వారు? నీలో చెడ్డ గుణాలు, చెడు అలవాట్లు, దురలాచనాలు, ఇక బంధకాలు, ఒక ఆలోచనలు ఇవన్నీ రూపుమాపాలంటే నీలో ఏముండాలా? వాక్యం ఉండాలా. అందుగురించే పిల్లలారా, మీరు బలవంతులై ఉండాలంట. మీరు బలవంతులు. దేవుని వాక్యం మీరు దృష్టిని జయించినారంట. దృష్టిని జయించాలని చేయాలా? వాక్యము ప్రార్థన మీలో ఉండాలి. చదవండి మత్తయి సువార్త కదా 11:29 యేసుప్రభువు అంటాడా 29 వచ్చి మత్తయి సువార్త 11:29 నేను సాత్వికులను, దీన మనసు గలవాడను కనుక మీ మీద ఎవరు కాడిమాని ఎత్తుకోవాలంట? దేవుడి కాదు కదా. తిమోతి, నా పని అయిపోతుంది, నా తర్వాత నెక్స్ట్ నీవే ఏం చేయాలంటే యవనస్తులు మీరు కాబట్టి దేవుని వాక్యం చెప్పారు. అందుగురించే మరి చదవండి గలతీ రాసిన పత్రిక, అదే చదవండి మత్తయి సువార్త 29. అదే నువ్వు చదివితే సాత్వికులను, ఎవరు నేర్చుకోవాలంట? అప్పుడు మీ ప్రాణములకు దేవునికి స్తోత్రం. ఎలా అనగా నా కాడి సులువుగాను భారముగాను కదా. సేవ అంటే సాగు సమానమో ఇది బయటకు వచ్చినాం. ఎద్దు సాగినెద్దు బండి ఎద్దులోపల దూరుతుంది కదా. సువార్త కాడి మనం మోసుకుంటే నలుగురికి ఎంతో మేలు. ఎవరి కాలం మంది పౌలు త్యాగం చేశాడు ఎంతోమంది కదా. సత్యపూర్వ ప్రాణాలు ప్రపంచాన్ని గడగడలాడించారు శిష్యులు. అందును బట్టే పౌలయ్య అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రిక 3:10 సహోదరులారా, మీ తండ్రిపో నడుచుకోండి, మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకోండి, గురి పెట్టి చూడండి. అనేకులు యవనస్తులు క్రీస్తులోకి శత్రువుగా నడుచుకుంటారు. వీరి ప్రజలకు చెప్పాను, ఇప్పుడు ఏడుచుకుంటూ చెప్తున్నాను, నాశనమే వారు అంతా వారు కలిపి వారి దేవుడు తమ సిగ్గుపడిన సంగతి నాకు చేపడుతున్నారు. భూ సంబంధమైన మనసు ఉన్నారు మన శక్తి కదా. శరీరాశ, నేత్రాశ, లోక సంబంధమే. వీటి అంటే పోకూడదు. వీటిని రూపుమాపాలంటే వారికి నీలో ఉండాలా. అందుగురించే 20 వచనము ఫిలిప్పీ రాసిన పత్రిక 3:20 వచనము ఏమంటాడంటే 20 వచనము ఫిలిప్పీ రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి యేసుక్రీస్తు రక్షణ కనిపెట్టు కొని ఉన్నాము. దీన శరీరం మనం మహిమ కలిసి ఆయన సమరూపము గల నిమార్చను. యవన దశలో ఆయన ధారపోసాడు రక్తమా. చూడండి పిల్లరా,
చెడ్డల పాటు నీతో పాటు ఎవరైనా పిలిస్తే కూడా ఫస్ట్ వాళ్ళు తాపుతారు, తర్వాత దొబ్బుతారు. నువ్వు ఎత్తుకుని సందే చెలుపు డబ్బులాక కొన్ని బండ్లు ఉంటాయి, దొబ్బినాక అయిపోయా ఇంకా అట్లా ఎత్తుకుని తర్వాత మనం పడాల్సింది. అట్లా మనుషులు కూడా అట్లా బెండ్ అయిపోయాడు. బెండ్ కాకూడదు. చెడుల పాటు రూపు మాపై బైబిల్లో వాక్యం చెప్తుంది. అందుగురించే నా కుమారుడు చెప్పే బోధనాలకు ఇచ్చము దయ్యము సత్యము ఎన్నది వాటి కంఠభూషణ ధరించుకోనమంటాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 4 నీటి చదివితే. ఎందుకంటే ఆ అధ్యాయంలో యవనస్తులు ఎట్లుండాలని చెప్తున్నాడు. నువ్వు కనుపాప వలె కాపాడిలా. మరి 7వ అధ్యాయం నుంచి 3-4 వచనం చూస్తే కనుపాప వలె కాని కాపాడుతుంది కదా. యవనస్తులు జాగ్రత్తగా ఉండాలా. దేవుని కాలిమానం పోయితే సువార్త కాలిమానం పోయితే ఎంతో మంచిది పిల్లరా. నేను పాపం జోలికి పోకుండా నేను దిప్పి నడిపిస్తుంది. పాపం జోలికి పోకుండా నిలబెడుతుంది. ఏ గ్రంథమని నిలబెట్టగలదా అని చూస్తే బైబిల్ ఒకటే. అందు గురించి పిల్లలని కాపాడుతుందంట. ఏ గ్రంథం కాపాడుతుంది? ఏ గ్రంథం కాపాడుతుందంటే బైబిల్లో రాపించాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం చూస్తే ఏమంటే ఇక్కడ 7వ వచనం, నా కుమారుడు నా మాట మనసు ఉంచుకోను, నాకు నేను దాచిపోయాను, నాకు నువ్వు మనసు ఉంచుకోను, నీ కనుపాపోలే చూడండి. అవి చెడ్డల పాటు నుంచి పోకుండా కాపాడు. జ్ఞానం లేవు కదా. ఇది ఇక్కడ మరి జ్ఞానం లేనివారు కాబట్టి చెడ్డల పాటలు మరి చెడ్డు అలవాట్ల నుంచి నడిపిస్తుంది వాక్యం. అందుకు యవనస్తులారా మీరు బలవంతులు కాబట్టి, మీరు బలవంతుల చేతిలో బాణాలు కాబట్టి నశించిపోయి ఆత్మల కొరకు సువార్త మనం చెప్పి నడిపించాలంటే నీ బలం నుంచి. ఎందుకు వచ్చి కార్యమైన మోయలే కదా. కాపాడుతుంది. ఏది కదా ఇవన్నీ చూస్తే చెడుల పాటలు ఎక్కడ చూసినా ఈరోజు తాగుడు, జూదం, వ్యభిచారం ఏరులై మారుతుంది. వాటి రూపుమాపాలి కదా. ఇప్పుడేమి సమాజానికి వ్యభిచారము, కామంతో నిండిపోయింది. ఈ సినీ యాక్టర్స్, ఈ యొక్క ఇండస్ట్రీస్ని రూపుమాపాలంటే ప్రార్థన చేయాల. ఎంత పట్టిగాడు డ్యాన్సర్ రచయిత మైండ్లో ఏముంటుందో, మైండ్ ఏదో కోతి శాస్త్రి కదా. సినిమాలు, సీరియల్లో యాంకర్స్ అంత సమాజాన్ని అగ్గిపెట్టి పరిస్థితి సర్వనాశనం పెట్టారు. ఈ సీరియళ్ళు, ఈ సినిమాలు సైలెంట్ పెడతారు. మరి రేపు ఏం చూడాలని కరెక్ట్ సస్పెండ్లో పెడతారు. ఎన్ని సినిమాలు, ఎన్ని సీరియల్, ఈ సమాజము ఏమైనా బాగుపడుతున్నాయా, మార్పు చెందుతున్నాయా? ఏం లేదు. అంత పట్టిగాడు తాగుతున్నాడు, తింటున్నాడు, ఎంజాయ్ చేస్తాడు. లవ్ స్టోరీలు అవి ఏం ప్రేమలు, దేవుడు ప్రేమ, నిజమైన ప్రేమ లేవు. అందుకు ఖరాబ్ మైండ్ చేసేటువంటి యవన స్త్రీలను పాడు చెప్పేటువంటి ఈ సీరియళ్ళు, సినిమాలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. వాళ్ళ మైండ్లో దేవుని జ్ఞానం ఉంటే కదా. వాళ్ళే అంత పట్టిగాడు. ఎవరు ప్రొడ్యూసర్స్ జరుగుతుంటారు, నిర్మాతకు ఒక డైరెక్టరు. వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళ బుర్ర ఏం పని చేస్తుందో వాళ్ళకి అర్థం కాలేదు. అందుకు సమాజాన్ని సర్వనాశనం పెట్టి తగలబెట్టి ఎవరన్నా ఏట్లకు పడి గాట్లకు పడి మాముంటే మాకు వచ్చే రికమెండేషన్ అమౌంట్ వచ్చి పడితే చాలు. జనాల్ని కసువులాగా చెత్తలాగా చూసుకున్నారు పిల్లరా. అందుగురించి మనం ఏం చేయాలా? యవనస్తులారా మీరు బలవంతులు, మీరేమంట ప్రపంచాన్ని జయించేవారు. క్రీస్తు నమ్మిన బిడ్డ ప్రపంచానికి నిలబడి చెప్తారు దేవుని రాజ్యం. రాజులైన యాజక దేవుని సొత్తైన ప్రజలు మీరు. ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వం ఉండాలి పిల్లరా. అందుగురించే మీరు చెడలపాటు రూపు మాపుకోండి, భయభక్తులు ఉండండి, ఆత్మఫలాలు కలిగి ఉండండి అంటాడు. అందుగురించి యవ్వన కాలమందు కాలిమాన్యమేట, కాలిమైన నరునికి ఎంతో మేలు. అందుగురించే పిల్లలు ఆలోచించండి. ఒకరి భారం ఒకరు భరించాలంటాడు. తిమోతికి చెప్తున్నాడు, నాది అయిపోయింది తిమోతి, నీవే నెక్స్ట్ అని పౌలు తిమోతి రాసిన పత్రికలో ఇంటికి చెప్పాడు. ఆత్మీయ కుమారునికి తను చెప్తూ బలవంతులుగా ఉండాలంటాడు. నువ్వు బలంగా నిలబడాలంటాడు.
నా తర్వాత నీవే నాయనా అని తన ఆత్మీయ కుమారునికి పౌలు గారు మరి చెప్తున్నాడు. మొదటి తిమోతి రాసిన పత్రికలో కనపడుతుంది చూడండి ప్రియులరా. ఏముందంటే అక్కడ మంచి మాట రాయించాడు. తిమోతి రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము మరి 2వ వచనం చూస్తే 2వ వచనం 4:2 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనము వాక్యమును ప్రకటించము గద్దించము బుద్ధి చెప్పము కదా, ఖండించము ఉపదేశించము సంపూర్ణమైన తిరిగే చెప్తావు. నెక్స్ట్ పౌలు తన ఆత్మీయ కుమారుని చెప్తున్నాడు. యవనస్తులు కదా, ఈనాడు కూడా మనం చెప్పుకోవాలి, చర్చించుకోరు కదా. 2వ అధ్యాయం 2 తిమోతి 1వ వచనంలో కాబట్టి క్రీస్తు యేసును కృప చేసి నువ్వు బలవంతులు కమ్ము, నీవు అనేక సంగతి నావలని సంగతులకు బోధించాలా, హెచ్చరించాలా, నువ్వు బలపడాలా, బోధించాలా, ప్రయాసపడాలా, దీర్ఘశాంతం ఉపదేశించము, ఖండించము, గద్దె గురించి చెప్పాలంట. అప్పుడు ఏం చేయాలి నువ్వు తెలుసా? నువ్వు క్రీస్తు చేసిన కృప బలవంతులుగా ఉండాలి. ముందు నువ్వు ఎట్లా తింటే కండ వస్తుంది, వాక్యమైన ఆహారం తింటే బలం వస్తుంది. అందుగురించే నా కుమారుడా క్రీస్తు చేసిన కృప నువ్వు బలవంతులు కమ్ము, నీవు అనేకుల సార్లు నావలని సంగీతులు బోధించాలని, బోధించడానికి సామర్థ్యం నమ్మకమైన అప్పగింపు మాట్లాడు కదా. మనం ఎలాగో ఉన్నాం ఆలోచించాలి కదా. అందుగురించే మరి ఒకసారి ఆలోచించండి. మార్కు సువార్త 16 ఇస్తే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్టు సువార్త పక్కింటి వారు యేసు రక్తంలో గడప ప్రతి ఒక్కరు మనం సువార్త చేస్తున్నాము. ఇతరులు చెప్తే వాళ్ళు వినకపోయినా దేవుడు చూస్తాడు ఆ పని. అందుగురించే మొదటి దేశరాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూస్తే ప్రియులారా వాక్యం ఇదే చెప్తుంది. నీవు యవనస్తులు, నీవు బలవంతులు, వాక్యం నీలో ఉంటే ఇతరులకు చెప్తున్నావు. అందుగురించే నా 5వ అధ్యాయం 14వ వచనం మొదటి దేశంలోని రాసిన పత్రిక. అదే రీతిగా 22:20 తీసి పెట్టుకోండి రెడీగా. మొదటి దేశ 5:14 మానవులకేరా నేను ప్రకటిస్తున్నా అంటాడు కదా. మరి మనమంతా దేవుని పిల్లలం కాబట్టి యవనస్తులు ఎలాగో ఉండాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, పట్టుదలతో ప్రార్థన, వాక్యం కలుపుకోసుకొని ఉండాలి. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి అంటాడు. అందరిలో దీర్ఘశాంతం కలవాలని అక్రమంగా నడుచుకునే వారికి చేరుతాడు. యవనస్తులారా మీరు బలవంతులయ్యా, ఇవి చెప్పాలి సమాజానికి, చూసుకోవాలి కదా. ఏముండాలంట? మేలైన దాన్ని అనుసరించాలి. జాగ్రత్త. దేవి స్తోత్రములు. అక్రమంగా నడుచుకున్న వారికి ఏం చెప్పాలంట? బుద్ధి చెప్పాలి. ఎట్లా? వాక్యం ద్వారా. అందుకని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు దయ్యాలబట్టినవాడు అన్నారు, ఇంకెన్నో రకాలు అన్నారు. ఇందులో మనకు కూడా సైన మామూలే. కాబట్టి మీరు మీ తండ్రి అపవాద సంబంధం నిజం చెప్తే గ్రహించలేకపోతున్నారు అన్నారు. యోహాను సువార్త 8:44 కనబడుతుంది తీయకండి. కాబట్టి లాస్ట్ మాట అందుగురించే ప్రియులరా ఇర్మీయా గ్రంథము 2:20 చూడండి ఏముంది. ముగించుకుందాం ప్రియులరా. యవనస్తునికి చెప్పాడు తిమోతికి చెప్పాడు పౌలు, నా తర్వాత నీవే నాయన, నా తర్వాత నీవే హెచ్చరించాలా, బోధించాలా కానీ చెప్పాడు. మరి నీకు గురు వాక్యం దేవుడు వాక్యమే వాక్యం చెప్తుంది, వాక్యం హెచ్చరిస్తుంది. నువ్వు ఒకవేళ రాంగుంట్లో ఉంటే సరి చేసుకొని మరి బలంగా ఆత్మీయంగా ఉండాలంటే యవనస్తులు బలవంతులు వాక్యం నీలో ఉంటే దుష్టుని జయిస్తారంటే మనం ఏముండాలి? వాక్యం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం ఉండాలి. పాట ఉంది, ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణములు. ప్రార్థన కలిగి ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి. అందుగురించి మనము యవన కాలమందు కార్యమానం మోయట
నరునికి ఎంతో మేలట. ఏం చూడండి, ఇరిమియా గ్రంథం ఈ 2:20 ఏముంది? ఇరిమియా గ్రంథం 2:20 ఏముంది? పాపం అనే కాడిమాని కొట్టేది ఎవరు? పూర్వకాలము నుండి ఆ, నేను నా కాడిని ఆ, విరగగొట్టి ఆ. నీ బంధకములను బంధకములను తీసివేసితిని. తీసివేసి బాగా కదా. పూర్వకాలమున బాగా చదవాలి, చదివేవాళ్ళు చదివితే మీకు వచ్చు కదా. పూర్వకాలము నుండి ఆ, నేను నీ కాడిని ఆ. విరగగొట్టి బంధకములను తెప్పించి. ఏం బంధకాలు? పాప బంధకాలను కొడతాడు ఆయన. ఏసు రక్తంలో కడగద పడబడి, ఏసు రక్తంలో కడగబడిన దేవుని బిడ్డగా మారితే నీకే యవనస్తులారా జాగ్రత్త. బలవంతుడి చేతిలో బాణాల్లాగా ఉండాలి. ఆత్మీయ కుమారుడు పౌలు చెప్పాడు తిమోతికి, బోధించము, ఖండించము, బుద్ధి చెప్పాను. మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? లోకంలో ఉన్నవాడిని ప్రేమించుకోండి. స్నేహము చాలా అపాయకరమైనది. సోమర్థనం, నిర్లక్ష్యం, అజ్ఞానం, ప్రమాదం. వీటి రూపమాపని వాక్యానుసారంగా మనం 10 రూపాయలు కూడా. అందు గురించి నా కుమారుడైన తిమోతిని క్రీస్తు కృపను బట్టి బలవంతుడు కమ్ము. అనేకులు సాక్షిని నిలబడదాం. మనం ఎలా ఉన్నాం? సాక్షిగా బతుకుతాం. ఒకసారి ఆలోచన చేసుకున్నాం. అందు గురించే నేను సాత్వికం దీన మనసు గలవాడని ఎవరి దగ్గర వేసుకోవాలంట? ఎవరి దగ్గర వేసుకోరా? యేసు ప్రభు వారు. సులువుగా ఉంటుంది కార్యమానం. మనం బరువు అంటాం. సాగినట్టుగా ఏం బరువు కనబడుతుంది. నీకు సువార్త కనపడడం ద్వారా, వ్యక్తిగతం ద్వారా, పాట ద్వారా చెప్పవచ్చు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్య సువార్తను ప్రకటించండి. నమ్మి పాప తీసుకున్నారు తక్షణ నమ్మనమని శిక్ష. ఒకసారి ఈ భూమానం దాటిపోయే పాతాళం. ఆ పాతాళం తీస్తే మనకు అర్థమవుతుంది. సెలవులు వచ్చారు, ప్రార్థించుకుందాం. చూశారు, విన్నారు, గ్రహించారు కదా. వేదన కలవని పాతాళం ప్రియులరా. ఒకసారి ఆలోచించారు, ప్రార్థించుకుందాం. ఒక్కసారి రాలిపోతే పరిస్థితి భూమి కింద పాతాళం, వేదనకరమైన స్థలం. చూశారు, విన్నారు, గ్రహించారు ఈ మాటలు కదా. ప్రార్థించుకుందామండి. కృపా సత్య సంపూర్ణ మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. కొన్ని నిమిషాలు మాకు సాయం చేసినందుకు స్తోత్రాలు. ఇష్టమైన వాక్యం వృధా కాకుండా అందరి హృదయాలు నీరు కట్టి పండించే వాక్యం సాధించుకుంటూ సమయంలో ఈ రీతికి కలుసుకొని విశ్వసిస్తున్నాం. ఇష్టమైన వాక్యం వృధా కాకుండా అందరి హృదయాలు నీరు కట్టి పడించే భాగ్యం ప్రసాదించమని వేడుకుంటూ, యవనస్తులు బలవంతుని చేతిలో బాణాల్లాగా ఉన్నారు. క్రీస్తు విరోధంతో వాదించడానికి చెప్పండి. యవన కాలమందు నరుని కాడిమానం ఒకటి ఎంతో మేలు. ఈ పాదాలు పడుకున్నడిగే భాగ్యం మాకు చిన్న స్తోత్రాలు చెల్లిస్తుంది. ఇష్టమైన వాక్యం వృధా కాకుండా అందరి హృదయాలు నీరు కట్టి పడించే భాగ్యం ప్రసాదించమని ఈ ప్రార్థన ప్రభుని క్రీస్తు పేట వేడుకుంటూ కొన్ని పరిశుద్ధాత్మ సాయం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభుని క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ.